లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఒకవేళ మీ దగ్గర 1 కిలోగ్రామ్ గోల్డ్ ఇప్పుడు ఉండి ఉంటే 2025లో దట్ ఈక్వల్ టు అండ్ ల్యాండ్ రోవర్ కార్. సౌండ్స్ గ్రేట్ కదా, బట్ వెయిట్, ఫుల్ స్టోరీ వినండి, షాక్ అవుతారు. 2005లో 1 కిలోగ్రామ్ ఆఫ్ గోల్డ్ కొనాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 7 lakhs అవసరం. సేమ్ అదే 7 లక్షలతో 2005లో టైటాన్ షేర్స్ కొన్నారనుకోండి, జస్ట్ అనుకోండి. 20 years తర్వాత ఇప్పుడు ఈ 2025లో గోల్డ్ యొక్క వాల్యూ 1.2 crores ఉండేది. టైటాన్ వాల్యూ ఎంత అనుకుంటున్నారా? 32 crores. మీరు విన్నది నిజమే, 32 crores. డిఫరెన్స్ చూసారా? 32 crores వర్సెస్ 1.2 crores. ఎంఆర్ఎఫ్ కంపెనీకి సంబంధించిన షేర్స్ కొన్నా కూడా 4.5 కోట్లు ఉండేది. గోల్డ్ తో కంపేర్ చేస్తే మ్యాసివ్ డిఫరెన్స్. అసలు గోల్డ్ అసలు దరిదాపులో కూడా కనిపించట్లే. బట్ హోల్డ్ ఆన్, దట్ డజంట్ మీన్ అన్ని షేర్స్ ఇలా పర్ఫామ్ చేస్తాయని కాదు. రేపు పొద్దున్న లేచి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేయమని కూడా కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బట్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీస్ బాగా పర్ఫామ్ చేయాలి, మంచి రిజల్ట్స్ ని అనౌన్స్ చేయాలి. అప్పుడే మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ యొక్క ఫ్యూచర్ రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇలా మన రిటర్న్స్ అన్ని హిట్ అవ్వాలంటే రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. ర్యాండమ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికైనా కానీ డేంజర్. రీసెర్చ్ అనేది మ్యాండేటరీ. సో ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొద్దా అలా చెప్తున్నారా మీరు అంటారేమో. నో, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మంచిదే, కానీ గోల్డ్ మాత్రమే ఇన్వెస్ట్ చేయకూడదు. గోల్డ్ ని ఒక శాటిలైట్ పోర్ట్ఫోలియోగా మాత్రమే ట్రీట్ చేయాలి. మీ కంప్లీట్ పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15% ఉండాలంతే, నాట్ మోర్ దెన్ దట్. కంప్లీట్ పోర్ట్ఫోలియో గోల్డ్ మీద పెట్టకూడదు. ఎందుకంటే గోల్డ్ లో వోల్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రైస్ ఏదైతుందో చాలా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది. సో గోల్డ్ ని ఒక సేఫ్టీగా, ప్రొటెక్షన్ గా మాత్రమే యూజ్ చేయొచ్చు. స్టాక్స్ ని గ్రోత్ గా, వెల్త్ క్రియేషన్ గా యూజ్ చేయొచ్చు. సో బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. డైవర్సిఫికేషన్ లో భాగంగా గోల్డ్ ని కొనడం మంచిది. సో గోల్డ్ మంచిది, కానీ మెయిన్ హీరో అయితే కాదు.